హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో తాటి రొట్టె చేయడం చూపిస్తున్నాను. తాటి రొట్టె లోపలి వరకు బాగా ఉడికి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సీజన్లో తాటిపళ్ళు వస్తూ ఉంటాయి. మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచిన 2 రోజుల పాటు వరకు పాడవకుండా ఉంటుంది. తాటి రొట్టె హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. తాటిపండుని పైన అంతా శుభ్రంగా కడిగి పైన పేడు తీసి దీన్ని అంతా ఒకసారి పప్పు గుత్తితో ఇలా కొట్టి కొద్దిగా మెత్తగా చేసి పైన తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా తాటిపండు నల్లగా ఉంటే స్వీట్గా ఉంటుంది. అదే ఎల్లో కలర్లో ఉంటే అంత స్వీట్గా ఉండదు. ఇందులో కాస్త బెల్లం తక్కువ పడుతుంది. అదే పసుపు రంగులో ఉండే తాటిపండులో అయితే కాస్త బెల్లం ఎక్కువ పడుతుంది. అంతే తేడా. ఏ తాటిపండుతోనైనా చేసుకోవచ్చు. దీన్ని గ్రేటర్తో కానీ మీకు ఎలా వీలైతే అలా తాటి పీసాన్ని తీసుకోవాలి. ఇందులో 1.5 కప్పు బియ్యం రవ్వని వేస్తున్నాను. ఇది లలిత బ్రాండ్ బియ్యం రవ్వ అండి. ఇంట్లో చేసిన రవ్వతోనైనా ఏ రవ్వతోనైనా చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు వేసి రవ్వను కాస్త తడిపి పెట్టుకోవాలి. రవ్వ కాస్త నానుతుంది. ఎక్కువ నీళ్లు వేయకూడదు. బెల్లం తాటిపేసాన్ని వేసినప్పుడు లూజ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు వేసి తడిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తడిని పీల్చుకొని రవ్వ కాస్త నానుతుంది. 1.5 కప్పు రవ్వకి 1.5 కప్పు తాటిపేసాన్ని వేసుకోవాలి. తాటిపేసం కంటే రవ్వ ఎక్కువ వేయకూడదు. జిగురు ఉండదు. తాటి రొట్టె విరిగిపోతుంది. 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. తాటిపేసాన్ని ఎంత వేస్తామో అందులో సగం బెల్లం వేసుకోవాలి. తాటి రొట్టె విరిగిపోకుండా రావటానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తాటి రొట్టె విరిగిపోకుండా వస్తుంది. సో మూత పెట్టి 10 మినిట్స్ పక్కన ఉంచాలి. స్టవ్ పై మందపాటి మూకిడిని పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత రొట్టెని వేసుకోవాలి. ఈ జిగురు ఉంటేనే రొట్టె బాగా వస్తుంది. సో మూత పెట్టి హీట్ని లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా కాలనివ్వాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. స్లోగా అవ్వనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక 3 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా మూత తీయడం వల్ల తాటి రొట్టె కాస్త గట్టిపడి మనం తాటి రొట్టెని తిప్పేటప్పుడు విరిగిపోకుండా వస్తుంది. ఇలా స్లోగా తిప్పుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆల్రెడీ తాటి రొట్టె ఉడికిపోయింది. తిప్పినా తిప్పకపోయినా పర్వాలేదు. ఇలా ఇంకొక వైపు కొద్దిగా అయితే సరిపోతుంది. ఇంతేనండి, తాటి రొట్టె రెడీ. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి. వేడి మీద తిన్నామంటే చేదుగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో ఇవి 2 రోజుల పాటైనా ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచినా పాడవకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, లోపలి వరకు బాగా ఉడికిపోయింది. ఇంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒంటికి కూడా చాలా బలమండి. ఇలా మనకి సీజన్లో దొరికే వాటితో 1-2 సార్లు చేసుకున్నా సరిపోతుంది. వాటి నుండి లభించే పోషకాలు మన బాడీకి అందుతాయి. సో మీకు తాటిపళ్ళు దొరికితే తప్పకుండా నేను చెప్పిన టిప్స్తో తాటి రొట్టెని చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.